Hello everyone, welcome back to Gowda Reddy channel. So మ్యాటర్ ఏంటంటే గత ఒక 1 వీక్ నుంచి ఈ తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో ఎంత హడావిడి జరుగుతుందంటే అంత హడావిడి జరుగుతుంది. ఎందుకు అంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్. సో మనకి ఏదైతే ఐసీఎన్ హైదరాబాద్ కాంపిటీషన్ ఉందో అది మళ్ళీ రేపు ఉందన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ వీడియో రోజే ఐసీఎన్ కాంపిటీషన్ అనేది మన హైదరాబాద్లో జరుగుతుంది. సో దానికోసం పిల్లలందరూ చాలా ప్రిపేర్ అవుతున్నారు. ఈశ్వర్ గడ్ కానీ, కౌశిక్ గడ్ కానీ, వాట్సాప్ గడ్ కానీ, సో వాళ్ళు క్లయింట్స్ ఉన్నారనమాట. సో సైదా క్లయింట్స్ ఉన్నారు, శివన్న క్లయింట్స్ ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. ఒక రేంజ్ అంటే టోటల్గా 600+ మెంబర్స్ పార్టిసిపేట్స్ ఉన్నారంట. ఐసీఎన్ వాళ్ళు పెట్టిన కాంపిటీషన్లో దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కాంపిటీషన్ ఇన్ ద ఎంటైర్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసినారు కూడా. సో అంత హడావిడి జరుగుతుంది కదా. సో దానికోసము బిహైండ్ ది సెన్స్ లైక్ 1 day బిఫోర్ ఎలా ఉంటుంది కాంపిటీషన్. సో 1 day బిఫోర్ కాంపిటీషన్ అథ్లెట్ సెకండ్ కానీ, తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఆ తర్వాత రోజు నైట్ పోజింగ్ ఎలా చేసుకుంటుంటారు, గ్రూమింగ్ ఎలా చేసుకుంటుంటారు, మాటలు ఎలా ఉంటాయి. సో ఆ థింగ్స్ అన్నీ నేను యాక్చువల్గా అంటే షూట్ చేద్దాం అనుకున్నాను. అండ్ సైమల్టేనియస్గా మీకు తెలిసిందే. సో కాంపిటీషన్ ఆ రోజు బ్యాక్ స్టేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా పుష్ చేస్తారు, వాళ్ళ పోజింగ్ ఏంటిది, తర్వాత వాళ్ళ ట్యానింగ్ ఏంటిది, సో వాళ్ళ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఏంటిది, తర్వాత స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ఏంటివి, అండ్ సైమల్టేనియస్గా వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇంకా అదే ఉంటుంది కదా 5-6 నెలలు తినిండరు. సో వాళ్ళు ఎంజాయ్ చేసే మీల్స్ ఏంటివి. సో ఈ థింగ్స్ అన్నీ చూపిద్దాం అనుకున్నాను. అండ్ సైమల్టేనియస్కి పాసిబుల్ కాంపిటీషన్ నెక్స్ట్ రోజు కూడా వ్లాగ్ కంటిన్యూ చేయొచ్చు. సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు వరుసగా ఫస్ట్ అయితే 2 days అయితే 2 రీల్స్ వస్తుంది. 2 days అయితే 2 లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోస్ అనేటిది చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామని చెప్పేసి. మ్యాటర్ ఏంటంటే నిన్న నైట్ ఈ శివన్న ఉంటాడు, ఎంత తీటోడు రూమ్కి వస్తాడా, వచ్చి ఊకపోకుండా పోయేటప్పుడు డోర్ వేసేస్తాడు, బయట డోర్ వేసి గడ పెట్టేస్తాడు. పోయేటప్పుడు గడిపెట్టేసిపోతాడు. మేమందరూ రూమ్లో ఉంటాం, ఏం చేయాలి అర్థం కదా నాకు. అక్కడ రోడ్డు మీద కూడా పిలిస్తే ఎవడు రాడు. యాక్చువల్గా అంటే నేను ఒక ఆఫ్లైన్ క్లయింట్ని పెట్టుకున్నాను అనమాట. ప్రతిరోజు మార్నింగ్ కొండాపూర్కి పోవాలి. కొండాపూర్కి పోయి అక్కడ ఆయన ట్రైనింగ్ ఇచ్చి రావాలి. ఆయన నైట్ 12:30కి శివన్న లాగేసి వెళ్ళిపోయాడు. ఎవడు తీస్తాడు నాకు పొద్దున. ఇంకా నాకు గతి లేక నేను ఏం చేయాల్సి వచ్చిందంటే అదేంటిదంటే ఏం లేదు, హోటల్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నా, తందూరి చికెన్ ఆర్డర్ పెట్టినా. ఎందుకంటే నేను ఎట్లా చికెన్ ఫ్రై చేసుకుంటా ఆఫ్టర్నూన్, ఇంకా కనీసం సరేలే అదన్నా తిందామని చెప్పేసి. ఎందుకంటే అది పెట్టుకుంటే ఆయన వచ్చి నాకు ఇచ్చిపోతాడు. అది ఇచ్చిపోవాలంటే ఆయన డోర్ తీస్తాడు. సో ఆయన డోర్ తీయనీకే 350 రూపాయలు ఖర్చు పెట్టి తందూరి చికెన్ హాఫ్ ఆర్డర్ పెట్టుకుని. ఎందుకంటే నాకు 250 grams 200 grams చికెన్ ఉంటుంది కాబట్టి. ఇట్లుంటుంది శివన్న చేసే పనులు. సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అయ్యేసి ఫస్ట్ ఆఫ్లైన్ క్లయింట్కి ట్రైనింగ్ ఇచ్చేసి దెన్ వచ్చేసి మీల్ తినేసి మళ్ళీ జిమ్కి వెళ్ళేసి దెన్ ఆఫ్టర్నూన్ మీల్ తినేసి మళ్ళీ అథ్లెట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం అనమాట. సో సాయంత్రం క్లయింట్స్ అందరూ వస్తారు అండ్ ఈశ్వర్ గారు ఉంటాడు, అందరికి పోజింగ్ చేయించి. సో ఇలాగైతే ఉంటుంది బ్లాగ్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇదేం పెద్ద ఇన్ఫర్మేషన్ వీడియోలు కాదు, మీకేమో అవి ఎత్తుకనిక ఒక మంచి మజా వస్తుంది. ఓకేనా. సో ఏదో నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ నుంచి కొండాపూర్ పోవాలి. మేము అత్తాపూర్లో ఉంటాం కదా, కొండాపూర్కి పోయి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి రావాలి. సో నేను ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ కలుస్తాను మీటింగ్లో. సో నేను ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ కలుస్తా. సో మన ఆఫ్లైన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. అంటే యాక్చువల్గా ఇక్కడే నేను ఇచ్చేదన్నమాట. ఈ కమ్యూనిటీలోనే ఇస్తుంటా కొండాపూర్లో. ఒక అతను ఉన్నాడు డాక్టర్ అని చెప్పేసి మనకి తెలిసిన అతను. సో అతనికి ట్రైనింగ్ ఇచ్చేసినాం అనమాట. ఇప్పుడు రూమ్కి పోయేసి ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మీల్ ఏదైతే ఉందో బ్రేక్ఫాస్ట్ మీల్ కంప్లీట్ చేసేసుకొని దెన్ జిమ్కి ఫాస్ట్గా జిమ్కి వెళ్ళేసి రావాలి. మర్చిపోయినా. అండ్ ఇంకొకటి నేను నిన్న క్లాత్స్ తీసుకున్నాను అనమాట. దాంట్లో ప్యాంట్ చిన్న ఆల్టరేషన్ ఉండింది. సో ఆల్టరేషన్ ప్యాంట్ కూడా తీసేసుకొని ఇంకా రూమ్కి వచ్చేయాలి. సో అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసేసుకొని దెన్ మేము అథ్లెట్ మీట్ కోసం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఈ రోజులు ఈశ్వర్ గారు సరేలే పురుకాడు కొట్టేసాం అట్ట అని ధైర్యంగా ఉండే. ఇప్పుడు కొత్తగా మనకు కంప్యూటర్ వచ్చినాడని చెప్పేసి మనకు అర్థం కాలేదు. మన రూమ్లో ఉన్నాడు. రా ఈశ్వర్, ఎన్ని రోజులు నువ్వు ప్రోకాడు కొడదామని ధైర్యంగా ఉన్నట్టు కదా, నీ కాంపిటీటర్ నీ ముందరనే ఉన్నాడు కనుక్కోలేకపోయినావా?
రెడీ అవుతున్నాడు. అదిగో పిల్లోడు డబ్బా తెచ్చినాడు. ఏ సరుకు ఏమో తెచ్చినాడు, దొంగ సరుకు ఏమో తెచ్చినాడు, దొరుకుతాడు. మా వీడియోలో ఓపెన్ చేయాలి. వీడియోలో కృష్ణ గాడు అవతలకి పోయేసరికి వాడి మీద టవల్ కప్పుకుంటున్నాడు. వర్కౌట్ అయితే అయిపోకొట్టేసిన ఈరోజు. ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ చెస్ట్కి ఒకటి, బ్యాక్ ఒకటి, బైసెప్ ఒకటి, ట్రైస్కి ఒకటి చేసాడు అనమాట. ఎందుకంటే టైం అయిపోతుంది. తొందరగా రూమ్కి పోయేసి ఫస్ట్ మీల్, సెకండ్ మీల్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఆల్రెడీ టీషర్ట్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి, ప్రింటింగ్ అయిపోతున్నాయి అంట. కొద్దిగా లేట్ అయింది అనమాట. యాక్చువల్గా మేము లాస్ట్ వీక్ ఇచ్చినాము, వాడు వేస్ట్ కూడా ఒకడు మాది ప్రింటింగ్ చేయలేదు, లాస్ట్కి హ్యాండ్ ఇచ్చినాడు. తర్వాత అర్షద్ అని చెప్పేసి మన ఒక పిల్లోడు ఉన్నాడు, వాడు నైట్ పాపం మొత్తం కష్టపడి మొత్తం ప్రింటింగ్ చేపిస్తున్నాడు టీషర్ట్లు. సో పోయేసి మన అథ్లెట్స్ అందరినీ తీసుకొని ఒక 7-8 మెంబర్స్ దాకా ఉన్నారు అనమాట. 8 మెంబర్స్ దాకా ఉన్న అథ్లెట్స్ మొత్తము హైదరాబాద్ కాంపిటీషన్ ఆడేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర మన వాళ్ళందరూ వస్తారు. సో అందరినీ కలవాలని ఉంది. ఎట్లుంటుంది ఛానల్ అందరినీ కలిసి. సో అందరినీ కలుద్దాం, ఓకేనా? రూమ్లో కలుస్తా. సో ఇప్పుడే వర్కౌట్ అయిపోగొట్టేసుకొని నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇదిగో మీల్ యా. సో నా మీల్ కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ రైస్ తినకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఓట్స్, చికెన్, వే ప్రోటీన్, వెజ్జీస్ పెట్టుకున్నాం అనమాట. ఈశ్వర్ గారు కూడా రెడీ అయిపోయినాడు. వీడు కూడా తెలుసు కదా, రెడ్ సినిమాలో హీరో రామ్ పోతినేని. పోదాం పర్లేదు, రావా నువ్వు రావా కాంపిటీషన్కి? ఆడతలేవా నువ్వు? అసలు ఏ స్టైల్ పెట్టుకొని అమ్మో మాటింటలేడు, కొత్త పని వేసినాడు. బులే గారు ఫిట్నెస్ ఎంజాయ్ పండుగ. కమాన్ గో ఎంజాయ్ పండుగ, ఎంజాయ్. మన అవుట్ఫిట్ ఇదే. ఎట్లుందిరా పండుగ మన అవుట్ఫిట్? బాగుందన్న. సో వీళ్ళంతా నార్మల్, వీళ్ళంతా షర్ట్స్ వేస్తారు. వీడు శాండల్ రేస్ మాదిరి బనీన్ వేసాడు. శాండల్ రేస్ గేమ్ తెలుసు, అది అట్లా బనీన్ వేసి చూడు. వీనికి యాక్చువల్గా అంటే హార్ట్ పేషెంట్ అనమాట. ఎప్పుడు మిషన్ మెట్టుకెట్టాడు, ఇట్లా మిషన్ మెట్టుకెట్టాడు, గుండె కొట్టుకోవాలి సరిగ్గా. గుండె కొట్టుకోవడానికి అబ్బా నాయనా మంచిగా. అబ్బా అవునా? అదిగో మా ఇప్పుడు ఇట్లా కాదు పోయేది, షర్ట్ వేసుకుంటాం కానీ వీడైతే ఉండేది తొండంతా, చేసేది కొండంత డ్రామాలు. వరథై టేస్ట్ గాడు పండుగానికి ఫోన్ ఇచ్చిన. అవునా? పండుగానికి ఫోన్ ఇచ్చి అరే ఆన్ చేయరా, కెమెరా ఆన్ చేయరా, అథ్లెట్ మీట్కి పోతున్నాం అది ఇదంటే ఈశ్వర్ గారు 4 మాటలు మాట్లాడినాడు, నేను 8 మాటలు మాట్లాడినా, కృష్ణ గారు 16 మాటలు మాట్లాడినాడు. లాస్ట్ కు చూస్తే మొత్తం కలిపి 28 మాటలు అన్ని క్యాన్సల్. ఏం లేవు, ఎందుకంటే వాడు అన్నా మర్చిపోయినాడు అన్నా అని చెప్తే వేస్ట్. అదే వీడంతా వేస్ట్ గాడు. వరల్డ్ లో ఇంకా ఎవడన్నా ఉన్నాడంటే చూపిస్తే. లైఫ్ టైం సెటిల్మెంట్ కాదు, మొత్తం నా బండి, నా చైన్ అన్ని ఇచ్చేస్తా, ఈ మొత్తం ఇచ్చేస్తా. ఈశ్వర్ గారు కూడా ఇచ్చేస్తా. ఇట్లుంటది కథ. ఇప్పుడు అదిగో ఈడన్నాడు పెద్ద అథ్లెట్ వెనకాల. ఎత్తుకోవచ్చు. అరే పోయి వాన్ పక్కన ఎందుకు కూర్చున్నావురా? యాక్చువల్ గా పండుగాడికి నిన్న నైట్ నుంచి ఫోన్ పేలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నేను ఎవరబ్బా అని చూస్తే చాలా మంది బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఈశ్వర్ గాని కాంపిటీటర్స్ అందరూ పండుగానికి డబ్బులు వేస్తున్నారంట, ఏమన్నా ఫుడ్ లో కలిపేసి అని. వాడు ఏదో మాల్ తీసుకున్నాడు, అదిగో సైలెంట్ గా కూర్చున్నాడు. రే నువ్వు నాటకాలు చేద్దాం, వీడియో స్టార్ట్ అయితే నాటకాలు ఏదో తేడా ఉంది. వేస్ట్ దొంగనాయలు. వాడు ఏం తెలుసా, పెద్ద ఈ కెమెరా ఆన్ చేసిన వెంటనే సిగ్మా ఆల్ఫా మాదిరి బిల్డప్లు చేస్తాడు. అది ఏముండదు మళ్ళీ ఏబిసిడి కూడా. ఎవరన్నా కిడ్నీలు అమ్మితో తెలిస్తే వెనకాల వీడు ఒకడు ఉన్నాడు చూసినావా? కాదు, ఆ వెనకాల ఉన్నోడివి కిడ్నీలు కొంచెం అటు ఇటు సరిగ్గా ఉండవు. ఎట్లో గట్లా వాని కిడ్నీలు అమ్మేద్దాం ఇప్పుడు మనము. ఒక కిడ్నీ నీకు అమ్మిన దానికి నీకు కమిషన్ ఒక కిడ్నీ. సరే వానికి ఒక ఐఫోన్, ఈశ్వర్ నీకు ఇంకా హ్యామర్, వానికి ఒక హ్యామర్. వీడు పోతే పోనా వాడు భూమికి భారమనా? ఇదిగో ఈ అథ్లెట్ మీట్ దగ్గరకు వచ్చినాము. పైకి పోతే మన వాళ్ళందరూ ఉంటారు, ఆడికి పోయి అందరినీ కలిసేసి కొంచెం అట్లా ఇట్లా మాట్లాడేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయడం.
ఏమైందిరా నీకు కార్లో కూర్చుంటే అంత తక్కిర బిక్కిర అవుతావు? ఎవరెవరెవరే ముందే నిండు మనిషి చూడు కానట్టున్నావు రాను. మనము ఇద్దరం కూడా చెడు ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రో ఇది? మన మస్తు మంది వచ్చినారు. నట రాజ్యాది రాజ్యా. Hi Shiva bro, how are you bro? I'm doing great. I'm doing great. ఏదో చేస్తున్నారు వీళ్ళిద్దరు, ఏదో చేస్తున్నారు చిన్నగా. సార్ వచ్చేసి జై వాళ్ళ ఫాదర్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ కి మనం ఫస్ట్ గోవాలో కలిసి ఉండే. సో గోవాలో కలిసినప్పుడు వాళ్ళ హాస్పిటాలిటీ అదంతా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఆ సార్కి అయితే తెలుగు రాదు, బట్ మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అంటే ఏదో తెలుసు. ఏమంటారు? సో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఆఫ్ దిస్ నేషనల్ బాడీ బిల్డింగ్ ఐసన్ కాంపిటీషన్ అనమాట సార్. With the cementing of this club. The pillar is very strong with the cementing of this club. I mean it, I'm so happy. I've been to so many places, I'll tell you. But this type of things, we feel like that we should have every month competition. That's what I feel like that. Such a great people. You won't believe one more thing. That we are almost about to decide to have one flat here. Because you guys so good, you know. Like, that's what I mean to say. As we discussed in 2022 Goa show, next the biggest show will be at least Hyderabad. The biggest show will be, but now Can I just, yeah, I will interrupt one second. Yeah. This is one day. If you compare Goa show with the one day, we already beat them. So that's what I mean to say. We already on a winning side because we already win them with the support of you guys, and there is no word. I don't have any word for this, I'll tell you. And again, we are expecting the same. We will create our nice society. I'm pretty sure we are in a good society with the help of all of us. Not me, all of us. Yes, sir. Thank you so much. Thank you, sir. Thank you. So they are the judges of this, ICN India competitions, and simultaneously he's one of the greatest photographer ever I have seen. So that I would be getting some discount this season. Absolutely. See, he is Jay. You can see, he's Indian and Dubai. okay, Indian and UAE. Yeah, Indian and UAE. I say Indian president actually. So he would be one of the core judges for these ICN India competitions, and simultaneously he is one of the biggest pillar for the national bodybuilding competitions in India. He has been supporting from past, I guess, how many years? Our first show was 2019 in India. 2019, yeah. So it was like about 5+ years that he is supporting the entire National Bodybuilding Federation in India, and he is one of the biggest pillars for this, Telugu fitness community. So the collab is like crazy enough, like Indian Telugu. So it's gonna be the craziest show that what have been seen till now. I guess more than Goa. If you look at the ratio, definitely more than Goa. Yeah. Because Goa was 3 days or 2 days. This is in 1 day. 1 day. So if this was going over 2 days or 3 days, 1 day is literally beating 3 days, I guess so. it is. The TFC showed up and you guys said you would. we have to book the stadium. Yeah, that's what I said. Cricket stadium. ఇంకా గట్టిగా వేసేద్దాం. ఈయన ఏం కాకా పడుతున్నాడు వీడా, కాకా ఏమేమో పడుతున్నాడు. ఇందాక నుంచి అదంటాడు ఏదంటాడు, నెక్స్ట్ ఇయర్ ప్రో కార్డు తీసుకుందాం అని చెప్పేసి ఏందేం చెప్తున్నాడు ఇందాక నుంచి. He's announced it. It's happening. If you want to say one word for this Hyderabad competition, what would be that? Just one word. Can I say 3? Yeah. Can you guys guess what it is? Wow. సర్లే కానీ ఏం జరుగుతుంది ఈడ? మా ఏమైనా మా నాయన ఈయన తింటున్నాడు మనిషి. ఆడతా అనుకున్నా ఏమైంది? బొజ్జ ఆడుతున్నావు కదా నా, ఏమైంది? పెళ్లి తర్వాత అన్న బొజ్జ వచ్చేసి వస్తాము. చెప్పు, రివీల్ చేయి. డిసెంబర్ అని గోవా షోలు ఆడుతున్నాడు. గోవా షోలో ఇంకా చాలా మంది ఉంటారు తెలుగు మనకు. ఇది
చాలా పెద్ద అయిపోయింది. కాదు అవునా? ఇప్పుడు చూడు ఈ వీడియోలో చెప్పు, గోవా షోలో బ్రోస్ పోజింగ్ చేద్దామా? చేద్దామంటా? బ్రో పోజింగ్ బికినీ చేయను. డిస్కస్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఎన్న మన శివాన్ అని చెప్పేసి, సో అతనికి 30 ఏజ్ ఉంది, 50+ ఉంది. సో అతనికి చూసుకుంటే మీరు 110 kgs నుంచి 60 చేంజ్కి వచ్చాడు అనమాట. అది ఎందుకు అట్లా స్కిన్ అట్లా లూజ్ ఉంది అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ పక్కన చూసుకుంటే ఈ పిల్లడు 21 ఏజ్, ఈ పిల్లడికి అట్లా రాలేదని. సో దాని గురించి తరుణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు శివన్న, ఏంది కథ ఏంటిది అని చెప్పేసి. కోచ్ కోచ్ అరే మస్తు అరే మస్తు పండు కదా, పండు డిసెంబర్లో ఉండేది చూడండి మంచిగా. అంటే అథ్లీట్ ఆడేటి వాళ్ళు అయితే అదే ఒక్కొక్కళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఇలా. అండ్ నవీన్ బ్రో ఎన్ని ఎక్కడ 3 ఎక్కడ కొంచెం ఎంకరేజ్ చేయరా పండు. చిన్న గ్లిమ్స్. అట్లా అట్లా చేసి లాస్ట్కి వాసగాడు కూడా కండిషన్ వచ్చింది చిన్నగా. అదిగో నర్సింగ్ అన్న అసలు ఇక్కడ చూడు, అన్న ఎల్లబడి మాత్రం స్క్రీజ్ చేయొద్దు, నాకు మొత్తం టెంప్ట్ అయిపోతుంది చాలా. అసలు నర్సింగ్ అన్న యాక్చువల్గా ఐసీఎంలో ఫస్ట్ మా అందరికీ అంటే ఈ ఐసీఎం ఉంది అని చెప్పేసి నేషనల్ దాంట్లో ఆడొచ్చు అని చెప్పేసి చూపించింది అన్నాడు అనమాట. అన్నది డీపీలో ఉంటుంది అట్లా అట్లా ట్రోఫీ పట్టుకుంటాడు అనమాట. అట్లా పైకి లిఫ్ట్ చేశాడు అనమాట మా అందరికి న్యాచురల్ బాడీ బిల్డింగ్. ఇంత చెప్పినా కదా నైట్ ఏమైనా కొంచెం ఇప్పిస్తే బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. రేపు దించుతాడు స్టేజ్ మీద. మంచిగా చేస్తున్నాడు పోజింగ్ అయితే, కండిషన్ కానీ పోజింగ్ కానీ క్రేజ్ వెళ్ళిపోయింది. ఏమంటావు ఇట్లా మళ్ళా వాస కూడా ఈసారి వేసేసాడు రేపు. వేసేస్తాం అంతే. లేదు ఇంకా నెక్స్ట్ ఇంకా తర్వాత నుంచి ఎట్లుంటాయి అంటే మేము వీడియోలో ఓట్ మీల్ రెసిపీ చూపిస్తున్నాడు అని చెప్పేసి మొత్తం ఓట్స్ గిట్స్ అన్ని చేస్తుంటాడు. ఆ బాదం పప్పుని తీసుకొని హ్యామర్ ఇట్లా కొడుతుంటాడు, ఇట్లా కత్తితో కట్టి ఎవరు పలకొట్టాలా పలకొట్టి హ్యామర్ లేదా పోయి పక్కన
keep pakana. He seems to be like a power lifter, you know, right? I guess so, right? You lift heavy. You lift heavy and అర్థం కాదు. You lift heavy. Because, 20, now 44, 20 years. No, it's very hot. Okay, it's very cool. So he's looking like my brother, Joyce's brother. Because, okay, yeah, I used to. So what's the YouTube channel? I don't like this kind of thing. He's a shitty guy. You know, I had a question actually. You will be alone, right? Let's get. Okay. Video.